నమస్కారం. సోల్ ట్రిప్ ఎప్పుడైతే విజయ్ వచ్చి ఈ కాన్సెప్ట్ చెప్పగానే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా బాగా ఇష్టం. ఎప్పుడు షూటింగ్ లేకపోతే గ్యాప్ దొరికిందంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ నేను ట్రిప్లు వేస్తూ ఉంటాను. బట్ ఈ కాన్సెప్ట్ వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ట్రెడిషన్, అంటే మేము వెళ్ళింది గోవా సైడు, గోవా దగ్గర అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఆ టైప్ ఆఫ్ ఫ్లో అలా ప్లాన్ చేసుకుని తీసుకున్నది. నిజంగా రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అనేది వేరే ఉంటుంది. బట్ ఒక ట్రావెల్కి వెళ్ళి అక్కడ లోకల్ ఫుడ్ ఏంటి కానీ, అక్కడ కల్చర్ ఏంటి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే విజయ్ చాలా ఎక్స్పీరియన్స్తో ఆ రోజు అంతా ఫుల్ వర్షం, అంటే మార్నింగ్ 7 o'clock వెళ్ళి నైట్ 12 o'clock వరకు మేము షూట్ చేసాం. అంటే పడవలో కానీ అక్కడ చేయడం కానీ వర్షం కానీ చాలా ఇబ్బంది పెట్టినా కూడా చాలా హ్యాపీగా, ఎక్కడ టెన్షన్, ఎందుకంటే కాన్సెప్ట్ అంత బాగుంది కాబట్టి. బాగున్నప్పుడు ఎంతసేపు అయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమీ అవ్వదు. ఎందుకంటే ఫారెస్ట్లో నడవడం, అప్ అండ్ డౌన్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. విజయ్ డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. ఇంతమందితో చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా చూడలేదు ఎలా వచ్చిందో. సో వెరీ హ్యాపీ. ఇక ముందు కూడా మంచి మంచి కాన్సెప్ట్లతో ఫస్ట్ ఈ సోల్ ట్రిప్లు ఎంతమంది చేస్తారు వాళ్ళతో ఇచ్చేయి. 6 episodes 1 season. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ముందు ఎన్నో ట్రావెల్ మీదే కాకుండా ఇంకా రకరకాల. మేము మొన్న ఒకసారి కాన్సెప్ట్ ఒకటి చెప్పాను సరదాగా. మీరు ఎందుకు అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళ పుట్టిన ప్లేస్కి వెళ్ళి ఆ పుట్టిన ప్లేస్లో ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రావెల్ కాలేజీలు కానీ ఇది కానీ అవి కూడా చేస్తే కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనిపిస్తుంది. డెఫినెట్గా నువ్వు చేయగలవు, చేస్తావు. ఒక మనసుకి నచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి ట్రావెలింగ్లో కానీ, లేకపోతే ఇప్పుడు మన షూటింగ్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ కానీ. బట్ బేసికల్గా నాకేంటంటే ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నేను బై రోడ్ ఎక్కువ ట్రావెల్కి నేను ఇష్టపడతాను. జనరల్గా నేను బై కార్ వేసుకుని ఇక్కడ నుంచి లే లడక్ బై రోడ్ హైదరాబాద్ టు ట్రిప్ చేయడం జరిగింది. అలాగే ద్వారకా వెళ్ళాము. చాలా రకరకాల ఇక ప్రయాగ్రాజ్లు, కాశీలు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఐ ఎంజాయ్ ఇట్ అనమాట. అందుకే నాకు ఇది బాగా కనెక్ట్ అయింది. సార్ ఫైనల్గా శ్రీకాంత్ గారికి, సో మేమందరం చాలా స్ట్రెస్లో ఉంటాము. ఈ జనరేషన్ ఏంటో తెలుసు, జెన్జీ జనరేషను. సో స్ట్రెస్ వస్తే ఏం చేయాలి సార్? ట్రిప్, ఈ జనరేషన్కి స్ట్రెస్ వస్తే ఏ ట్రిప్కి వెళ్ళాలి? సోల్ హ్యాపీ ఉండాలి. జనరేషన్ అనేది ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. బట్ నేనైతే కనుక స్ట్రెస్ వస్తే మాత్రం నేను ఎక్కువ ట్రిప్లు వేస్తూ ఉంటాను 100%. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏది వాళ్ళకి మనసు పీస్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి టెంపుల్కి వెళ్తాకి ఇష్టం ఉంటుంది, అలా పీస్ఫుల్గా ప్రశాంతంగా. కొంతమంది ట్రావెలింగ్ ఎక్కడికో వెళ్ళిపోయే ఇష్టం ఉంటుంది. కొంతమంది గోవాలని వాటికి అక్కడికి వెళ్ళి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రెస్ బస్టర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం బెటర్. మనం వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి అని మనం చెప్పడం కాదు, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళి స్ట్రెస్ బస్టర్ చేసుకోవడం బెస్ట్. నేను ఎంతో రియల్గా అనిపించింది, చాలా అద్భుతంగా. మా విజయ్ అతని ఆలోచనకు మాత్రం నేను 100% మార్కులు వేయాలి. మా విజయ్ ఎప్పటి నుంచో మనకంటే వాళ్ళ తాతగారు కృష్ణరాజు గారు చిన్నప్పటి నుంచి స్నేహితులు. చిన్నపిల్లడి నుంచి కూడా అబ్బాయి మాకు బాగా తెలుసు. హీరోగా, తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా ఒక టీంని ఏర్పరచుకొని అతనికి ఇంత మంచి ఆలోచన రావటం చాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారికి ఆ ట్రిప్పులకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా అలీ గారు. కార్లో మేము ప్రభాస్ గారు నవ్వేవారు, మా పెదనాన్న గారు కారు ఇచ్చేస్తే ప్రపంచం అంతా తిరిగేస్తారని. మళ్ళీ ఆ కార్లో ఏంటి వెనకాతల ఫుల్గా ఫుడ్డు అన్ని రకాలు పెట్టి చిన్నపిల్లలైన పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం అన్నమాట. అంటే రిలీఫ్ అనే మనిషికి ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మధ్యలో గ్యాప్లో అలాగా ఆ ట్రిప్కి వెళ్దామా అనేవారు. నాకు బాగా ఇష్టమైన ట్రిప్ ఏంటంటే, నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం కృష్ణరాజు గారు నన్ను
పంటిలో అది అమరావతి అది కాదండి, ఇది ఇక్కడ ఏంటది మా వెస్ట్ గోదావరి పట్టిసీమ తీసుకెళ్ళారనమాట. అంతర్వేది వెళ్ళాం ఫస్ట్ టైం. నాకు మామూలుగా టెంపుల్స్, శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం పంటలో అలాగా కారు కూడా ఎక్కిపోద్ది అని నేను చూడడం, నాకు అదే ఫస్ట్ టైం అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేను. అది లైఫ్లో ప్రతి మనిషికి సోల్ ట్రిప్లో అదొక మెమరీ అన్నమాట. అట్లాంటి మా విజయ్ అంటే అటు ప్రకృతిని, ఇటు మనుషుల్లో ఉండే జ్ఞాపకాలని అన్నిటినీ కూడా మమైక్యం చేస్తూ రియల్గా ఏంటో ఇంట్లో మన ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నన్ను ఇప్పుడు అక్కడ చూస్తూ ఉంటే అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రియల్గా మాట్లాడి వాళ్ళ యొక్క జ్ఞాపకాలని, వాళ్ళ యొక్క మెమరీస్ని అడిగి తెలుసుకోవటం చుట్టూ, అది చాలా అద్భుతంగా ఉంది. కూర్గులో చేశాను అంటున్నారు మా అలీ గారు, కర్ణాటక కదా. మేము కులిమనాలి కూడా వెళ్ళాం. అసలు కృష్ణరాజు గారు ఇంకెక్కడైనా సరే అది ఒక ప్లేస్లో చాలా అద్భుతం. ఇంకా ఇది ఎన్ని ఎపిసోడ్స్ ఏమో 6. ఇవన్నీ నువ్వు ఇంకా 6తో ఆపేయటం కాదు, కంటిన్యూ చేయాలి. మేమందరం కూడా నీకు సపోర్ట్గా ఉంటాము, మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాము. అంటే అంత బాగుంది. తప్పకుండా ఫ్యూచర్లో శ్యామల గారు తప్పకుండా మా విజయ్ ఇంకా ఇలా ఎన్నో చేసి ఎన్నో విజయాలను అందుకోవాలని. అతను చాలా మంచివాడు. వాళ్ళ టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎన్నో విజయాలని అందుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను విజయ్ని. తెలుసు, మా విజయ్కి తెలుసు, మా అలీ గారికి తెలుసు. అదే నేను ఇందాక చెప్పడం కూడా జరిగింది మలేషియాలో ఫుడ్ గురించి. కృష్ణరాజు అంటే అంత ఇష్టం. ఇక్కడ ఉన్న మా జర్నలిస్టులు అడగండి, వీళ్ళందరూ పాత అందరూ ఇక్కడ ఉన్నారు, అందరికీ కూడా ఆయన ఫుడ్ పెట్టడం తినటం రెండూ ఇష్టం. ఎవరైనా ఏమాలి కొంచెం గ్యాప్లో సాయంత్రం ఫుడ్ ఏంటి మనకి అనేవారు మలేషియాలో. ఆ జ్ఞాపకాలన్నీ కూడా అలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ అమ్మ విజయ్. తప్పకుండా అక్కడ విజయాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరదాగా మీ టైటిల్ నేను కాపీరైట్ చేసేసాను సార్. కాపీ రైట్స్ వాళ్ళు ఈటీవీ మా పంద కదా అది. మాకెప్పటికీ ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా ఆలీతో సరదాగా ఇట్స్ లైక్ ట్రెండింగ్ షో. అలాంటి ఒక ట్రెండింగ్ హోస్ట్ ఇలాంటి ఒక సోల్ ట్రిప్కి ఇప్పుడు గెస్ట్గా వెళ్ళారు. హోస్ట్ కాస్త గెస్ట్ అయ్యింది, ఎలా అనిపించింది? ముందుగా అందరికీ నమస్కారం అండి. అలాగే శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ శివరాత్రి ముందు రోజు ఈ ఈవెంట్ చేయడం విజయ్ డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తాడు. అండ్ అంతేకాకుండా ఇందాక చెప్పా లక్కీ హ్యాండ్, ఒక రెబల్ స్టార్కి సతీమణిగా, ఇంకో రెబల్ స్టార్కి పెద్దమ్మగా, అంటే మా డార్లింగ్ ప్రభాస్కి. అండ్ ఎప్పుడు ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా జనరల్గా లొకేషన్కి రాగానే పొద్దున్నే ఒక యాక్టర్కి ఒక డైరెక్టర్కి ఒక బాండింగ్ ఉంటుంది. అదేంటంటే సీన్ డిస్కస్ చేయడం. కానీ మా కృష్ణరాజు గారు, మా ప్రభాస్ పొద్దున వెళ్ళగానే డార్లింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏం తింటాం, ముందు షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడే కదా తిన్నాం, ఇంకా అరగలేదు. ఇప్పుడు చెప్తే వాడు ప్రిపేర్ చేస్తాడు. అది ఆషామాషి ఫుడ్ కాదు అది. అంటే ఇతను ఎలా చనిపోయాడండి అంటే ఫుడ్ తిని చనిపోయాడండి, ఆ టైప్లో ఉంటుంది. అంత ప్రేమ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందాక అక్క చెప్పారు, మలేషియాలో ఒక బర్రెల్ గ్రౌండ్లో షూటింగ్ చేస్తున్నాం. రాత్రి 3 గంటలకి చెమ్మ చీకటి. దగ్గరికి వచ్చి ర్యాలీ కీమా బిర్యానీ ఉందంటావా? ఏంటంటే బాబు ఈ శ్మశానంలో ఏం తింటావు కీమా బిర్యానీ? వాళ్ళకి అవకాశం లేదురా మనకుంది అన్నారు. అంటే సమయస్ఫూర్తి. నిజంగానే ఆవిడ తీసుకొచ్చారు, మాకు పెట్టారు, మేము తిన్నాం. అద్భుతం. ఆ టైంలో నేనేదో నో అంటారేమో అనుకున్నా, కానీ లోపల ఉంది కావాలని. అట్లాగా ఎన్నో దాదాపు 40 రోజులు మలేషియాలో ఉంటే రోజుకు ఒక ఐటమ్ రిపీట్ అయ్యేది కాదు. మరి ఆ చేతిలో మరి ఏముందో, అందుకే ఆయన అలా పడిపోయాడు అంతే మా అక్క చేతిలో ఆయన. అండ్ అంతేకాకుండా విజయ్ ఈ సోల్ ట్రిప్కి మమ్మల్ని తీసుకెళ్ళటం, అలాగే
నిర్మాతలు ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే ఈ ఎపిసోడ్ల మీద ఈ ఆర్టిస్టులు తీసుకెళ్ళటం, జగపతి బాబు గారు, శ్రీకాంత్, నేను, అలాగే ఆకాష్ బాబు, అలాగే రాజశేఖర్ గారి పిల్లలు, అలాగే ఇంకొక అమ్మాయి, అండ్ ఇలాగ ఎంతోమంది 6 ఎపిసోడ్లు చేసిన విజయ్ నాకు తెలిసి ఇది 600 ఎపిసోడ్లు చేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ విజయ్. ఇది డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. జనరల్గా ఎవరన్నా వస్తే ఒక గెస్టు కూర్చొని 1-2 మాట్లాడుకోవటం, కానీ తను ముందుగా అక్కడ దొరికే ఫుడ్ ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, అదంతా చూసుకొని తిరిగి వచ్చి మాకు చెప్పాడు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క చోట. ఇప్పుడు జగపతి బాబు గారు ఒక ఏరియా, శ్రీకాంత్ గోవా ఆ పక్కన విలేజ్లు, అలాగే నేను కూర్గ్ అని కర్ణాటకలో ఒక ప్లేస్లో తీసుకెళ్ళాడు, అలాగే ఆకాశపూరి కులుమనాలి, ఇలాగా రకరకాల ఏరియాల్లో వెళ్ళి తను రిక్కి చేసి ఆ తర్వాత మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి, సార్ ఇక్కడ ఈ ఫుడ్ ఫేమస్ అంటే మీకు అదేసు, నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి చెప్తాను సార్, అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సోల్ ట్రిప్లో ఆ పైన ఒక డిజైన్ ఇచ్చారు చూసారు, కొండలు అప్ అండ్ డౌన్ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, కానీ మన హార్ట్ బీట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలా వెళ్ళిందంటే మనం లేవు. సో అట్టాగా ఆ సోల్ ట్రిప్ తను డిజైన్ చేయటం, అండ్ ఇంతకాలం నిజంగానే ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు మేము వెళ్ళిన ఏరియా అయితే మాన్సూన్ అంటే అక్కడ చూడాలి, వర్షాలంటే అక్కడే చూడాలి. కొండపోత వర్షం దాదాపు 48 గంటలు మేము అక్కడ ఉంటే 46 గంటలు పడింది. నాతో పాటు మా ఆవిడ కూడా వస్తారంటే తీసుకెళ్ళాను. ఒక విలేజ్లో పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు పక్కన ఒక రూమ్ ఇచ్చాడు మాకు, దానిపైన రేకు షెడ్డు. వర్షం పడుతుంది, ఆ సౌండ్కి నిద్ర రావట్లేదు. ఇది ఇలాగే కంటిన్యూ పడితే పక్కన చెరువు ఉంది, పొద్దున్న లేచేసరికి మనం కూడా తేలుతుంటావా అని పడుకోలేదు. మేము నేను రాత్రి అంతా పడుకోలేదు సార్, ఈ సౌండ్కి. అదే వర్షం అండి బాబు, అది ఎవడో బిందుతో పోసినట్టే అంత సౌండ్ ఉండేది. సో మొత్తానికి ఎంజాయ్ చేసాం. అండ్ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. అంటే మా ఫెయిల్యూర్స్, మా సక్సెస్, మేము పడిన అవమానాలు, మేము పడిన మాటలు, అండ్ మేము పడిన ఆనందాలు, అలాగే మాకు ఎన్నో ప్రశంసలు వచ్చిన అవన్నీ షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే విజయ్ నాట్ ఓన్లీ హీస్ ఏ రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుంటున్నారేమో, తను హీరోగా 3 సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ క్వశ్చన్ ఉన్నాయి సార్, రెడీ చేశాను. అది నువ్వు అడిగితేనే బాగుంటుంది. అడుగుతాను సార్, కొంచెం డీప్గా అడుగు, చెప్తాడు. ఓకే సార్. ఎందుకంటే మమ్మల్ని డీప్గా అడిగాడు, మమ్మల్ని వదలలేదు కాబట్టి నువ్వు తగులుకో. సో మమ్మల్ని ఈ రోజున ఈ ఈవెంట్ చేయడం, అండ్ డైరెక్టర్గా తను సక్సెస్ అవుతాడు గ్యారెంటీగా రాబోయే రోజుల్లో. అండ్ అలాగే ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తారు. అలాగే మరి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఆయన్ని ఆస్వాదించడానికి వచ్చిన మా మిత్రుడు సతీష్ డైరెక్టర్, తను శతమానం భవతి ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమా. అంతకుముందు మేము ఒక సినిమా చేసాం, దొంగల బండి అని. దాదాపు 30 మంది ఆర్టిస్టుల్ని మమ్మల్ని అందరినీ భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా చేశాడు, అది కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మళ్ళీ ఇంకో సినిమా కూడా తన డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఇది అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే విజయ్ గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు, ఆ పదాలకి ఎన్ని జనరేషన్స్ కూడా కొన్ని అర్థాలు తెలియదు. అంటే అప్పుడు ఎంద చాట, తర్వాత కాట్రవల్లి, ఇప్పటికీ అర్థాలు తెలియదు సార్. ఇక్కడ జిరమప్పో, జింగిజార జిరమప్పో అంట, ఆ పదాలకి అర్థాలు తెలియదు సార్. ఈ పదాలకి నెక్స్ట్ జనరేషన్స్కైనా అర్థాలు తెలుస్తాయా, తెలియవా? అంటే మనకి రేడియో ఉంది కదా, అది అక్కడక్కడ విలేజెస్లో ఒక పెద్ద సౌండ్ బాక్స్లో పెట్టేవారు. దాంట్లో టీ అని వచ్చేది మ్యూజిక్. అంటే రేడియో స్టార్ట్ అవుతుంది రోయ్ ఆకాశవాణి అని ఒక వార్తలు చెప్పేవాడు, 1-2 పాటలు వేసేవాడు. ఇప్పుడు సిలోన్ నుంచి వార్తలు వింటారు. సిలోను ఎక్కడ?
శ్రీలంక. అసలు ఎవరికి అర్థమవుతుంది? అర్థమయ్యేది కాదు. సార్ మీరు అదే అడిగాడు విజయ్ గారు, సార్ మీరు వర్డ్స్ వాడతారు కదా, అదేంటది, దానికి ఏమైనా లిపి ఉందా అన్నాడు. దానికి లిపి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే డైలాగులకి నో లిపి. సో అట్టాగా అది జనాల్లో వదిలేను, అది సక్సెస్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత పిల్లాడు కూడా చేటగాడు అంటాడు నన్ను చూసి. సో అట్టాగా ఒక పాట వచ్చేది, అదేంటంటే నాకు కూడా అర్థమైంది కదా, కానీ సౌండింగ్ బాగుంది. కెరమప్పో జింగజారి కెరమప్ప, కెరమప్పో జింగజారి కెరమప్ప, అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకడి గుమ్మప్పో, గుమ్మప్పో గుమ్మప్పో అని వచ్చేది. గుమ్మప్ప అని అర్థమైంది, అజ్జుల్లా అని గుర్తయింది, ఏదో అబ్దుల్లా లాగా వినపడుతుంది. అట్లాగా ఆ పాట, దట్స్ ఇట్. ఆ ప్రకృతితో మమేకమైతే మనిషి ఎలా ఉంటాడో అనేది తెలియజేసిన కాన్సెప్ట్ తీసుకుని ఇంటర్వ్యూస్ చేసి ఈ ప్రోగ్రామ్ చేసిన విజయ్కి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సాధారణంగా మన సినిమా వాళ్ళకి ఒకటి ఉంటుంది, సినిమా అంతా బాగానే ఉంది కానీ సార్ సినిమాలో సోల్ వేస్తారు, కథ అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో సోల్ మిస్ అయింది సార్ అంటారు. మీరు దాన్ని అసలు సోల్ ట్రిప్ అని పెట్టి, సో ఒక సక్సెస్ ఏం కారణం, సో అలాంటిది టైటిలే పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక మంచి కాన్సెప్ట్. సాధారణంగా ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు, చాలా ఛానల్స్ చాలా వచ్చేసినాయి. సో ఇంటర్వ్యూ చూడాలి అని అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే చాలామందికి ఏముంది రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఎలా ఎదిగారు ఏంటి. కానీ ఈ ట్రైలర్ చూస్తే ఇంటర్వ్యూలో మరి మీరు ఏం క్వశ్చన్స్ అడిగారో తెలియదు, కానీ ఈ ట్రైలర్లో ప్రతి వాళ్ళు మనిషి జీవితానికి ఇన్స్పైర్ చేసేలాగా ఏదో ఒక డైలాగ్ ఉందండి. ప్రతి వాళ్ళు చెప్పారు, శ్రీకాంత్ గారు చెప్పారు, అలీ గారు చెప్పారు, కన్ను మూస్తే మన కళ్ళు తెలుసు అని ప్రతి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ చెప్పే డైలాగ్ చెప్పారు. సో ఇది డెఫినెట్గా ఒక మంచి కాన్సెప్ట్ అవుతుంది, ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇది ఇందాక చెప్పినట్టు 6 ఎపిసోడ్లు కాదు, ఇది 600 ఎపిసోడ్లు అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. సో టీం అందరికీ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక సినిమా అంటే షూటింగ్కి అవుట్డోర్ వెళ్ళడము అది ఓకేనండి, ఎందుకంటే ఒక 15 days షెడ్యూల్ ఉంటుంది, 1 month షెడ్యూల్ ఉంటుంది. కానీ ఒక ఇంటర్వ్యూకి అన్ని లొకేషన్స్ ఎంచుకొని అంత కష్టపడి చేయడం అనేది, కష్టం ఎప్పుడు గెలుస్తుంది. సో మీ కష్టం డెఫినెట్గా గెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు వచ్చినా మనసుకు హత్తుకునే సినిమాలే ఎప్పటికీ గుర్తుంటాయి. అలా మనసుకు హత్తుకునే ఈ ప్రోగ్రామ్ ఎప్పటికీ అందరికీ గుర్తుండాలి, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Good evening, everyone. On behalf of Rizwan Entertainment, I am glad to be on this stage. Firstly, thanks for all media people and celebrity people to join this launch. To join this launch, warm welcome. Coming to Soul Trip, it's nature-based celebrity talk show. I love this idea. I wish to be successful. All the best for Rizwan Entertainment, Vijay Garu, Gopal Mama, and all team crew. Thank you for this opportunity. Thank you for this opportunity. It's our First of all, Soul Trip. The name itself has a big vibe. Soul Trip అనేటప్పటికి జనరల్గా after seeing this trailer and the song, really everybody like నిజంగా మేమే అక్కడికి వెళ్ళి నిజంగా విజయ్ తోటి మేము ట్రావెల్ చేస్తుంటే బాగుండు అని ఆఫ్టర్ సీయింగ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ విజయ్ అండ్ డెఫినెట్లీ లైక్ విజయ్ కూడా ఫస్ట్ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ లైక్ దిస్ ఈస్ నెవర్ బిఫోర్ విచ్ ఈస్ షూటెడ్ ఇన్ ఇండియా అండ్ జనరలీ దిస్ టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ మామూలుగా మన ఇంగ్లీష్ ఛానల్స్ అన్నింటిలో వాచ్ చేసి ఉంటాం, కానీ ఇండియాలో ఇప్పుడు ఇదే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం లైక్ సోల్ ట్రిప్ అనేది విజయ్ ఆ కాన్సెప్ట్ కానీ ద వే ఈ షూటెడ్ and the way he selected the actors for the 6 episodes. నేను అప్పటికే విజయ్ గారిని అడిగాను, బాగా ఒప్పించారు అలీ గారిని, శ్రీకాంత్ గారిని, వీళ్ళందరినీ. నిజంగా బికాస్ ఫస్ట్ టైం యాజ్ ఎ డైరెక్టర్ నిజంగా వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆస్వాదించి ఆయన మీద నమ్మకంతో ఇచ్చినందుకు ఐ ఈవెన్ థ్యాంక్స్ అలీ గారు, శ్రీకాంత్ గారు, ఎవ్రీ వన్.
And I wish Vijay all the best and more success in future. Thank you. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సోల్ ట్రిప్ వరల్డ్. అది చాలా చిన్నగా స్టార్ట్ చేసాం, చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. 5 years బ్యాక్ ఫ్రెండ్కి చెప్పాను అనమాట. ఫ్రెండ్కి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎక్కువ ట్రావెల్ ఇష్టం. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ట్రావెల్కి వెళ్తూ ఉండేవాడిని, సోలోగా వెళ్తూ ఉండేవాడిని. సో ఇప్పుడు మనం నేచర్తో కనెక్షన్లో ఉన్నప్పుడు ఓన్లీ స్ట్రెస్ ఇది అంటారు, కానీ మనకు తెలియకుండా మనం చాలా నేర్చుకుంటూ ఉండే నేచర్లో. సో ఇదంతా ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా మన ట్రావెల్లో కానీ, ఇంటరాక్టివ్ పీపుల్ కానీ, అక్కడ ఉన్న కల్చర్ కానీ, అక్కడ ఉన్న ఫుడ్ కానీ, ఇవన్నీ మనం ఒక స్టార్తో చెప్తే బాగుంటాయి కదా. ఐడియా బాగానే ఉంది, కానీ మనం ఎగ్జిక్యూట్ చేసి చేయాలంటే టఫ్ టాస్క్. ఎందుకంటే మనం నమ్మి ఎవరు వస్తారు, మనం డబ్బులు పెట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, అలాగే దీనికి ఒక టైం స్పెండ్ చేయాలి. మంచి స్టార్స్ మనం నమ్మాలి ముందుగా. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్స్ని తీసుకొచ్చేయాలంటే చాలా కొంచెం అంతే, వాళ్ళ టైం అన్నీ తీసుకుని ప్రాపర్గా చేయాలి. సో తర్వాత చేసిన తర్వాత బెస్ట్ అనిపించుకోవాలి. ఇవన్నీ ఆలోచించి ఒక ఫైన్ డే నేను ఒక ఐడియా, మన తమడ మీడియా కార్తీక్ చెప్పాను. చెప్పగానే ఈ సెట్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండి, మనం చేద్దామండి, నేను సపోర్ట్ చేస్తాను. అక్కడి నుంచి టీమ్ సెలెక్షన్, మాకు టీం సెలెక్ట్ చేసుకుంటా. కానీ ఫస్ట్ నేను చాలా బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి, నేను జగత్ బాబు గారు థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఫస్ట్ నమ్మింది జగత్ బాబు గారు. జగత్ బాబు గారి దగ్గరికి ఈ కాన్సెప్ట్తో వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా బాగుందయ్యా సార్, ఒక 1 month తర్వాత షూట్కి వెళ్దామండి, నేను ఈ లోపల ప్లాన్ చేసుకుంటాను సార్ అన్నీ అంటే, అలా కాదయ్యా నాకు డేట్ లేదు, 3 రోజులు వెళ్ళిపోదాం అన్నారు. 3 రోజుల్లో ఉన్నారు అంటే 3 రోజుల్లో నేను వెళ్ళి ఎలా షూట్ చేస్తాను అంటే నాకు తెలిసిన ఏరియా ఉండాలి. సో అలా అని చెప్పి అందులో ఆయనకి నచ్చిన ఏరియా అంటే కనుక్కుంటే లక్కీలీ అది మారేడుమిల్లి దొరికింది. అప్పుడు మారేడుమిల్లి వెళ్ళడం జరిగింది. ఆయన ఎంత సోల్ఫుల్ అంటే ఆయన ఈజ్ వెరీ ఓపెన్, ఈజ్ వెరీ కూల్ అండ్ హానెస్ట్. సో నేను మర్చిపోయాను సార్, అందరికీ ఈరోజు చెప్పాల్సిన మెయిన్ విషయం, జగత్ బాబు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ బర్త్డే సార్. ఎందుకంటే మీరు ఫంక్షన్లో ఉండి మా టీం తరఫున, మా సోల్ ట్రిప్ టీం తరఫున, మా ప్రొడ్యూసర్స్, మా టీం, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. సో అదే అలాగా జగత్ బాబు గారితో మాకు అవకాశం దొరికింది. వన్స్ జగత్ బాబు గారు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత స్టార్స్ అందరికీ చూపించి, అలీ గారికి, శ్రీకాంత్ సార్కి, అలాగే మన రాజశేఖర్ గారి డాటర్స్ శివాని, శివాత్మికాకి, వర్షా బల్లమ్మ, ఆకాష్ పూరి. సో ఇలా ఒక సీజన్ ఫినిష్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది జగత్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నెక్స్ట్ మా ప్రొడక్షన్ టీం, మా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను పేరు పేరున రిజ్వాన్ గారు ఇమీడియట్గా నాకు రెస్పాండ్ ఇచ్చారు. వర్మ గారు నిజంగా ఆ రోజు ఆయన ఎంత ఎంకరేజ్ చేశారని, ఆయన నాకు ఇచ్చిన బూస్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. పీకన్ వర్మ గారు, అలాగే మా కో ప్రొడ్యూసర్స్ కొల్లి గోపాలకృష్ణారెడ్డి గారు, మా చైతన్య వర్మ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, సడన్గా సపోర్ట్ చేసి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉందండి. నేను అలీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా సార్ చిన్న షో చేస్తున్నాను అంటే ఆయన అన్నారు, ఏంటయ్యా ఇప్పుడు ఎక్కడికి కొండలెక్కాలా దిగాలా ఇప్పుడు అన్నారు. కానీ చాలా ఇబ్బంది పడ్డారండి, నిజం చెప్తే నమ్మరు. ఆ 48 hours ఆయన వర్షంలోనే ఉన్నారు, వర్షం పడతానే ఉంది. నాకు నిజంగా సార్ నాకు చాలా సార్ మీరు కావాలంటే మొక్కలు సార్, మీరు చేసిన సపోర్ట్ని ఎప్పుడు లైఫ్లో మర్చిపోను సార్. మీరు ఇచ్చిన ఎనర్జీతోనే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్, నెక్స్ట్ సీజన్స్ చేస్తాం సార్. అందులో ఫస్ట్ మాకు ఇంత పాజిటివ్ పీపుల్ అంటే జగత్ బాబు గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, అలీ గారు కానీ, అందరూ మాకు పాజిటివ్ పీపుల్ దొరకడం మా అదృష్టం అండి. సో ఇలాగా మన వర్షాబల్లమ్మ గారితో చేస్తాం, మంచి ఎక్స్పీరియన్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. అలాగే రాజశేఖర్ గారు డాటర్స్ మన శివాత్మికతో మన నల్లమల ఫారెస్ట్లో చేసాం, మంచి వింటేజ్ లొకేషన్స్, ఏన్షియంట్ లొకేషన్స్. అలాగే మన ఆకాష్ పూరితో మన మనాలిలో చేసాం, బ్యూటిఫుల్ ఎపిసోడ్. అది కాంట్రాస్ట్ ఉంటాయండి. ఇలా స్టార్స్కి నచ్చింది. అంటే సోల్ ట్రిప్ అంటే ఇది మాది కదండి, ఇది సోల్ ట్రిప్ అంటే మా షో ఏదో కమర్షియల్ షో కాదు. మేము ఏంటంటే మా డబ్బులు వస్తాయి రా దాన్ని పక్కన పెట్టేసి మా క్వాలిటీగా ఒక ఎపిసోడ్ చేయాలి, బెస్ట్ ఇవ్వాలి అన్న దాంట్లో మేము ట్రై చేసాం. దాంట్లో మెయిన్ సపోర్ట్ నా ప్రొడ్యూసర్స్ అందరికీ నీకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. సో మా సోల్ ట్రిప్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రిటీస్ సోల్ ట్రిప్. ఇది మా సోల్ ట్రిప్ కాదండి. సో ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ లైఫ్ని అందరూ చూడాలనుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి నా సెలబ్రిటీతో ఒక 1 hour స్పెండ్ చేస్తే చాలు, ఒక ఫోటో దిగితే చాలు అని చాలా ఎక్సైటింగ్ ఉంది. అలాంటిది నాకు ఇంత అవకాశం ఇచ్చిన మా స్టార్స్ అందరికీ నిజంగా పాదాభివందనం అండి. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పిలవగానే నాకు అతిథులుగా ఇచ్చేసిన మా శ్యామలాదేవి గారు అమ్మ, ఆవిడ ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా నా పాజిటివ్గా ఒక స్మైల్తో ఎంకరేజ్ చేసి, విజయ్ నా సినిమా కూడా ఇంతకుముందు చేసినప్పుడు
ఇప్పుడు ఆవిడ ఎంత పాజిటివిటీ అంటే మీరు ఇది చేయండి అమ్మా, మీరు అందరూ బాగుండాలి అని ఎంత ఎంకరేజ్ చేస్తారు. మీరు రావడం మాకు చాలా 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 ఆనందం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే మా ఇచ్చేసిన అందరి ప్రతి ఒక్కరికి నేను ఏమైనా పేరు మర్చిపోయి అంటే క్షమించండి. ఇక్కడ మా సెక్రటరీ సిరి గారు ఉన్నారు, మా స్పాన్సర్స్ అందరూ, మన గీతా గారు, అందరూ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇంక చాలా మాట్లాడాలని ఉంది. సార్ సతీష్ వేగేష్ణ గారు వెళ్ళిన వెంటనే లేదు నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా నాకు ఎంత బాగా ఎనర్జీ ఇచ్చిందంటే, నేను ఇంకా సీజన్స్ ఈ ఇయర్ మేము ఇంకొక 3 సీజన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. చాలా మంచి స్టార్స్తో, చాలా మంచి ఎపిసోడ్స్తో, ఇంకొంచెం స్టాండర్డ్స్ పెంచి ఇంకొంచెం బెటర్ ఎపిసోడ్స్ మీరు ఈ సీజన్ తర్వాత ఇంకా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మా గణపతి రెడ్డి గారు మా ప్రొడ్యూసర్, ఎప్పుడు ఆయన ఎంతోమందికి చాలా హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా యూఎఫ్ఓ లక్ష్మణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సార్, గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. ముఖ్యంగా నేను ఈ ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు సపోర్ట్ చేసింది TV5 టీం అండి. అందరూ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. సో నాకు TV5 మూర్తి అన్నయ్య, అలాగే మూర్తి సార్, మార్కెటింగ్ మూర్తి సార్, దయా గారికి, TV5 యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మీడియాలో ప్రతి ఒక్కరూ నాకు ఈ షోకి వచ్చి నాకు ఇంత మంచి కవరేజ్ ఇస్తున్నందుకు నిజంగా మనసులోంచి చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మంచి షోలు చేస్తాం, మమ్మల్ని ఆదరించండి, ఇంకా బెటర్ ఎపిసోడ్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.